ఉరికంబం ఎక్కిన దొంగ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు. విక్రముడి తలే ఆగిపోయింది. విక్రమా, చావు ముందు మనిషి నవ్వడా, ఆ తర్వాత ఏడవడా? రెండు భావాలు ఒకే క్షణంలో ఎందుకు? మహారాజు చంద్రసేనుడు దయగల పాలకుడు. కాని ఒక చాణక్యుడైన దొంగరాణి ఖజానా దోచుకున్నాడు, పట్టుబడ్డాడు. న్యాయపీఠం ఉరిశిక్ష విధించింది. నగరమధ్యలో ఉరికంబం పైకి దొంగను తీసుకొచ్చారు. క్షణాలు మిగిలాయి. ఆ క్షణంలోనే రాజకుమార్తె దొంగను చూసింది. ఒక్క నిమిషంలో ప్రేమలో పడిపోయింది. తండ్రి పాదాలపై పడింది. ఆమెను తనకు భర్తగా ఇవ్వండి అని కోరింది. రాజు అంగీకరించాడు. ఉరికంబం వద్దకు సందేశం వెళ్ళింది. విడుదల సంపద వధువు. విన్న వెంటనే దొంగ బిగ్గరగా నవ్వాడు. చావు ముందు ఇంత సంపద, ఇంత ప్రేమ, లోకం ఎంత విచిత్రమైనది. మరుక్షణం ఏడ్చాడు. తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. ధర్మం వదిలి దొంగతనం చేశాను. ఇప్పుడు తపస్సు చేయడానికి సమయం లేదు. మరియు ఎపిసోడ్ 2 సమాధానం. ఎముకలను నదిలో శుద్ధి చేసిన 3వ భక్తుడే నిజమైన భర్త. బూడిద తీసినవాడు కొడుకులాంటివాడు. ఆత్మ పిలిచినవాడు తండ్రిలాంటివాడు. భర్త మాత్రమే ఎముకలతో దుఃఖం పంచుకుంటాడు. దొంగ ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు? మీ సమాధానం కామెంట్లో. లైక్, సబ్స్క్రైబ్. రేపు ఎపిసోడ్